ఒప్పుకోవడంతో పోలీసులే షాక్ అయ్యారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే 10 సంవత్సరాల మైనర్ బాలుడు ఒక చిన్నారిని ఇంత దారుణంగా అన్ని కత్తిపోట్లు దాదాపు 15 నుంచి 16 కత్తిపోట్లు ఆ బాలికపై పొడిచి హత్య చేసి ఆ తర్వాత మళ్ళీ ఏది తెలియనట్టే తను ఇంట్లో ఉంటున్నాడంటే అంటే ఏం జరిగిందనే దానికి సంబంధించి ఇప్పుడు పోలీసుల దర్యాప్తు కొనసాగుతుంది. అసలు బాబు హత్య చేయడానికి కారణం కేవలం దొంగతనానికి వచ్చి ఆ పాప చూసి చెప్తుందని హత్య చేశాడా, లేకుంటే రోజు ఆడుకుంటూ ఉంటారు కాబట్టి ఏదైనా గొడవ జరిగి కక్ష పెంచుకొని హత్య చేశాడా, అసలు దేనికోసం బాబు హత్య చేశాడనేదే ఇప్పుడు పోలీసులు ఇన్వెస్టిగేషన్లో బయటకు వచ్చే అవకాశం కనబడుతుంది. మొత్తం 5 రోజుల నుంచి కూడా మిస్టరీగా మారింది. అసలు బాపని ఎవరు చంపారు, ఎక్కడి నుండి వచ్చి చంపారు, ఇంట్లోకి ఎవరు వెళ్ళినట్టు సీసీ ఫుటేజీలు బయట నుండి లేవు కాబట్టి ఇంటి పక్కల ఉన్నటువంటి వాళ్ళపైనే మొదట అనుమానం వ్యక్తం చేశారు. ఆ ఇంట్లో బిల్డింగ్లో ఉన్నటువంటి వారందరిని విచారించారు. చుట్టుపక్కల ఉన్నటువంటి వారందరిని విచారించిన తర్వాతే ఈ బాలుడే ఈ హత్య చేసినట్టు పోలీసులు కన్ఫర్మేషన్కి వచ్చారు. బాబు హత్య ఎలా చేయాలనే దానికి సంబంధించి కూడా ఒకవేళ ప్రీప్లాన్డ్గా ఈ మర్డర్ చేయాలనుకున్నాడా, లేదంటే క్షణిక ఆవేశంలోనే హత్య చేశాడా, ఈ హత్యకు వాడిన కత్తి తనతో పాటే తెచ్చుకున్నాడా, లేదంటే ఇంట్లో ఉన్నటువంటి కత్తిని వాడి హత్య చేశాడా, దానికి సంబంధించి కూడా పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. ఒకవేళ ప్రీప్లాన్డ్గా హత్య చేయాలనుకొని వచ్చుంటే ఎందుకు హత్య చేశాడనేది ఇప్పుడు పోలీసులు తేల్చాల్సిన అంశంగా మారింది. ఆ బాబు ఆ బాలికనే అత్యంత దారుణంగా ఒకవేళ చిన్న కత్తిపోట్లు జరిగితేనే భయపడి వెళ్ళిపోయే పిల్లలు అలాంటి 10 సంవత్సరాలున్న బాబు ఇంత దారుణంగా దాదాపు 15-16 కత్తిపోట్లు ఆ బాలిక పైన పొడిచి హత్య చేసి ఆ తర్వాత మళ్ళీ ఇంట్లో నుంచి ఎలాంటి క్లూస్ దొరకకుండా తప్పించుకున్నాడంటే ఏ విధంగా చేశాడు, ఏ విధంగా వెళ్ళాడు, ఇతనికి ఇంకెవరైనా సహకరించారా, లేదంటే ఎందుకంటే ఒక్కడే ఈ హత్య చేశాడా, లేదంటే ఇతనితో పాటు ఇంకెవరైనా వచ్చారా, వాటికి సంబంధించిన ఆధారాలన్నిటిని కూడా పోలీసులు సేకరిస్తున్నారు. ఇన్ని రోజుల పాటు హత్య ఎవరు చేశారనేదే ఒక మిస్టరీగా ఉండే. ఇప్పుడు బాబే హత్య చేశాడని చెప్పేసి పోలీసులు గుర్తించారు కాబట్టి ఇప్పుడు ఆ బాబుకి సంబంధించిన బ్యాక్గ్రౌండ్ కావచ్చు, అతనితో ఎన్ని రోజుల నుంచి అక్కడ ఉంటున్నారు, ఎవరెవరైనా సహకరించారా, లేదంటే బాబు ఒక్కడే హత్య చేశాడా, వాటన్నిటికి సంబంధించిన దర్యాప్తు పోలీసులు చేస్తున్నారు. అన్ని కోణాల్లో కూడా దర్యాప్తు చేస్తున్నారు. మొదట తల్లిదండ్రులు ఆ బాలిక చనిపోయిన తర్వాత మాకు ఎవరిపైన అనుమానం లేదు అన్న తరుణంలో పోలీసులు అనేక కోణాలు, ఎందుకంటే దొంగతనానికే వచ్చిన వారు ఎవరైనా హత్య చేసి ఉంటారని చెప్పేసి కూడా భావించారు. అదేవిధంగా ఇంటి పక్కనున్న బాలుడే హత్య చేశాడని చెప్పేసి ఇప్పుడు విచారణలో తేలింది. కాబట్టి ఆ బాబు ఎందుకు ఈ హత్య చేశాడనే దానికి సంబంధించి ఇప్పుడు పోలీసులు వివరాలు వెల్లడిస్తే విషయాలన్నీ బయటకు వచ్చే అవకాశం కనబడుతుంది. మరికొద్దిసేపట్లోనే బాలనగర్ డీసీపీ సురేష్ కూడా ఈ కేసుకు సంబంధించి ప్రెస్ మీట్ పెట్టే అవకాశం ఉంది. ఈ కేసుకు సంబంధించిన అన్ని వివరాలు కూడా మీడియాతో వెల్లడిస్తారని చెప్పేసి కూడా చెప్తున్నారు. ప్రస్తుతం ఆ బాబుని మాత్రం విచారిస్తున్నారు. బాబుకి సంబంధించిన సమాచారం కోసం పాప తల్లిదండ్రులను కూడా ఈరోజు ఉదయం కుకట్పల్లి పోలీస్ స్టేషన్లోనే ఉంచి వారిని కూడా వివరాలు అడిగి తెలుసుకోవడం జరిగింది. బాబుకి ఆ పాపకి గతంలో ఏమైనా గొడవలు ఉన్నాయా, ఏమైనా జరిగాయా, ఆ బాబు వాళ్ళ ఫ్యామిలీతో మీకేమైనా గొడవలు జరిగాయా అనే దానికి సంబంధించి కూడా అన్ని వివరాలన్నీ కూడా సేకరించిన తర్వాతే బాబే హత్య చేశాడు, కానీ హత్య దేనికోసం చేశాడు అనేది ఇప్పుడు పోలీసులు తేల్చాల్సిన మిస్టరీగా ఉంది. దొంగతనానికే వచ్చినట్టయితే ఒకవేళ దొంగతనం చేస్తుంటే పాప చూసి ఆ తర్వాత తల్లిదండ్రులకు కానీ చుట్టుపక్కల వారికి చెప్తుందనే భయంతోనే హత్య చేశాడా, లేకుంటే ఇంకా ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయనే దానికి సంబంధించి సైబరాబాద్ పోలీసులు పూర్తి ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. ఆ రాష్ట్రంలోనే సంచలనంగా మారింది. ఒక చిన్నారిని ఇంత దారుణంగా హత్య చేశారు, అసలు హత్య చేసిన వారిని కఠినంగా శిక్షించాలని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున కాలనీలో ఉన్నటువంటి అటు చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రజలు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తూ నిందితులను త్వరగా అరెస్ట్ చేయాలని చెప్పేసి కూడా డిమాండ్ చేశారు. కానీ పోలీసుల ఇన్వెస్టిగేషన్ స్టెప్ బై స్టెప్ వెళ్తూ ఉన్న తరుణంలోనే నిందితుడు దొరికాడు. ఇంటి పక్కల ఉన్నటువంటి వారిని ఒక్కొక్కరుగా అనుమానితులను గట్టిగా విచారించిన సందర్భంలోనే ఈ బాలుడు వ్యవహారం అంతా కూడా బయటకు వచ్చినట్టు ప్రస్తుతం తెలుస్తుంది. 10th క్లాస్ చదువుతున్న బాలుడు అంటే దాదాపు 15 నుంచి 16 సంవత్సరాలు ఉంటాయి. ఆ బాలుడు ఇంత దారుణంగా ఒక చిన్నారిని హత్య చేసేయడానికి గల కారణాలు ఏంటనేదే ఇప్పుడు ఈ కేసులో మిస్టరీగా మారాయి. ప్రస్తుతం అయితే ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. బాలుడు అదుపులోనే ఉన్నాడు. బాలునికి సంబంధించిన పూర్తి విషయాలన్నీ కూడా పోలీసులు తెలుసుకుంటున్నారు. ఈరోజు లేదా రేపు అతన్ని రిమాండ్ చేసే అవకాశం కూడా కనబడుతుంది. బాలుని జువెనైల్ హోమ్కి, మైనర్ బాలుడు కాబట్టి అతన్ని జువెనైల్ హోమ్కి తరలిస్తారు. ఆ తర్వాత ఈ కేసుకు సంబంధించిన పూర్తి విచారణ కూడా పోలీసులు చేసే అవకాశం కనబడుతుంది. కానీ 5 రోజులుగా పోలీసులు అనేక కోణాల్లో ఈ కేసుకు సంబంధించి ఆధారాలు సేకరించే ప్రయత్నం చేసిన తరుణంలోనే ఈ కేసు ఈరోజు ఛేదించారు పోలీసులు. మైనర్ బాలుడే హత్య చేశాడని చెప్పేసి కూడా గుర్తించడం జరిగింది.
అబ్బాయి ప్రస్తుతం పోలీసుల కంట పడ్డాడు. అనుమానితుడిగా అతని అదుపులోకి తీసుకొని విచారిస్తున్న క్రమంలో బహుశా అతడే నేరం చేసినట్టుగా పోలీసుల ముందు ఒప్పుకున్నాడా లేదా అనేది ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. బట్ ఖచ్చితంగా అతడే చంపి ఉంటాడనే అనుమానాలు బలపడుతున్నాయి పోలీసులకు కూడా. అతను వ్యవహరిస్తున్న తీరు కూడా పోలీసులకు అనుమానాస్పదంగా కనపడుతోంది. రైట్, ఇక చాలామంది కామెంట్ చేస్తున్నారు పోలీసులు కత్తి స్వాధీనం చేసుకున్నారంటూ. మిమరి చింత కామెంట్ చేస్తున్నారు, అలాగే ఉరి తీయండి అంటూ కామెంట్ చేస్తున్నారు. ఇక తన్నీరు పవన్ కుమార్ అబ్బాయి వాడిన కత్తులు తీసుకొని వెళ్ళాడు కదా, అవి ఎక్కడ పెట్టాడు, పోలీసులకు ఇచ్చాడా చెప్పండి. రైట్, అవి కూడా ఇప్పటి వరకు ఆ ఆయుధాలు ఏ ఆయుధంతో చంపారనేది ఇంకా దొరకలేదు పోలీసులకు. బహుశా విచారణలో ఫోరెన్సిక్ వాళ్ళు దాదాపు 2 గంటల పాటు ఇంట్లో పూర్తిగా ఆధారాలు సేకరించారు. అవి ఎలాంటి ఆధారాలు అనేది పోలీసులు ఇంకా బయటపెట్టిన పరిస్థితి. ఇక మునీష్ షేక్ ముందు తల్లి తండ్రిని జైల్లో వేయాలి, అలాగే ఇంటి దగ్గర 2 ఇంటర్ చదివే వాళ్ళు ఉన్నారు, రోజు అల్లరి చిల్లరిగా తాగడం, వాళ్ళంటేనే భయపడుతున్నారు. సో అంటే ప్రతి చోట ఇలాగే కొంతమంది చిల్లర బ్యాచ్ ఉందంటూ మునీష్ షేక్ చెప్తున్నాడు. వాళ్ళ ఇంటి దగ్గర కూడా ఇలాగే ఉందట. ఎక్కడ ముని గారు మీరు ఉండేది ఏ ఏరియా అని ఒకసారి చెప్పండి. బిగ్ టీవీ ద్వారా మనం ఆ విషయాన్ని పోలీస్ శాఖ దృష్టి తీసుకెళ్లే ప్రయత్నం చేద్దాం. రైట్, ఇక స్రవంతి నీతు బిగ్ టీవీకి థ్యాంక్ యూ అంటున్నారు, థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే మనోభావాలు ఫేక్ అంటున్నారు. మనం ఇది క్లారిటీగా మనం నిర్ధారించట్లేదు మనోభావాలు గారు. ఇది మనకు అందుతున్న సమాచారం, ఈ విశ్వసనీయ సమాచారాన్ని పోలీసులు దర్యాప్తు జరుగుతున్న తీరును మనం మీకు చెప్పే ప్రయత్నం చేస్తున్నాం. మేమేమి ఖచ్చితంగా అతనే నిందితుడు ఇతనే నిందితుడు అని ఏమి నిర్ధారించట్లేదు. వాస్తవాలను మీకు కళ్ళకు కట్టినట్టుగా అక్కడ జరుగుతున్న అంశాల వారిగా ఇప్పటికప్పుడున్న అప్డేట్స్ మేము మీకు చెప్పే ప్రయత్నం చేస్తున్నాం. రైట్, ఇక లిటిల్ స్టార్ ఇప్పుడు ఆ పిల్లోడు ఎలా దొరికాడు, అంత చిన్న పిల్లోడు అంత ఘోరంగా హత్య చేశాడంటే నమ్మలేకపోతున్నాను. దర్యాప్తు జరుగుతోంది. కేవలం సస్పెక్ట్గానే ఉన్నాడు, అనుమానితుడిగానే ప్రస్తుతం దర్యాప్తు జరుగుతోంది. దానికి సంబంధించిన దర్యాప్తు ప్రస్తుతానికి పోలీసులు కొనసాగిస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. రైట్, ఇక మొత్తం మీద ఈ వ్యవహారంలో పోలీసులు చాలా స్పీడ్గా స్పందిస్తున్నారు, స్పీడ్గా దర్యాప్తు చేస్తున్నారు. రైట్, మరికొన్ని బ్రేకింగ్ అంశాలు అందుతున్నాయి. సహస్ర మర్డర్ కేసులో సంచలన అంశాలు బయటపడుతున్నాయి. అత్యంత క్రూరంగా నిందితుడి ప్రవర్తన ఉంది. ప్రొఫెషనల్ కిల్లర్లా ప్లాన్ చేశాడు. 10వ తరగతి కుర్రాడు. దొంగతనం ఎలా చేయాలి, అడ్డొస్తే ఏం చేయాలనేది పక్కా ప్లాన్గా ఉన్నట్టుగా తెలుస్తోంది. అంతా ముందే పేపర్పై రాసి పెట్టుకున్నాడు నిందితుడు. హౌ టు ఎంట్రీ, హౌ టు బ్రేక్ గాడ్ హుండీ అంటూ పేపర్పై రాసుకున్నాడు మైనర్ బాలికుడు. అలాగే వచ్చేటప్పుడు కత్తి తెచ్చుకున్నాడు మైనర్. హుండీ బ్రేక్ చేసి 80,000 తీసుకున్నాడు మైనర్. డబ్బు తీసుకొని వెళ్తుండగా చూసింది సహస్ర. ఆమెపై కూర్చొని గొంతు నూలిమి ఆ బాలుడు చంపినట్టుగా తెలుస్తుంది. చనిపోయిందో లేదోనని డౌట్ పడ్డాడు నిందితుడు. ఎట్టి పరిస్థితుల్లోనూ బతకకూడదని విచ్చలవిడిగా పొడిచి చంపినట్టుగా తెలుస్తుంది. సహస్ర శరీరంపై మొత్తం 21 కత్తిపోట్లు. కొన్ని ఆసక్తికర అంశాలు బయటకు వస్తున్నాయి. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం బిగ్ టీవీ స్క్రీన్ పై. మెడా గొంతు కడుపులో విచ్చలవిడిగా పొడి చంపినట్టు తెలుస్తుంది. పక్క బిల్డింగ్లో 15 నిమిషాల బాలుడు దాక్కున్నట్టుగా సమాచారం. సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఇచ్చిన సమాచారంతో మిస్టరీ వీడింది. బాలుడు చదువుతున్న స్కూల్కి వెళ్లారు పోలీసులు. లెటర్, కత్తి, రక్తంతో కూడిన దుస్తులు స్వాధీనం చేసుకున్నారు. కన్ఫామ్, ఈ న్యూస్ కన్ఫామ్, ఇది ఫేక్ కాదు, ఇది కన్ఫామ్. బాలుడు నిందితుని పట్టుకున్నారు పోలీసులు. 10వ తరగతి చదువుతున్న ఒక అబ్బాయి. ఈ కేసులో నిందితుడు. సహస్రను చంపింది అతడే. 10వ తరగతి చదువుతున్న ఒక బాలుడు సహస్రను చంపినట్టుగా పోలీసులు నిర్ధారించినట్టుగా ఇప్పుడే మనకు అందుతున్న సమాచారం మీకు చెప్తున్నాం. బ్రేకింగ్ న్యూస్. సహస్ర మర్డర్ కేసులో అనేక సంచలన అంశాలు వెలుగు చూస్తున్నాయి. అత్యంత క్రూరంగా నిందితుడి ప్రవర్తన ఉంది. వాడు 10వ తరగతి కుర్రాడైనా చాలా పక్కా ప్రొఫెషనల్గా ప్లాన్ చేసినట్టుగా తెలుస్తోంది. దొంగతనం ఎలా చేయాలి, అడ్డొస్తే ఏం చేయాలని పక్కా ప్లాన్ చేసుకుని తెలుస్తుంది. అంతా ముందే పేపర్పై రాసి పెట్టుకున్నట్టుగా సమాచారం. హౌ టు ఎంట్రీ, హౌ టు బ్రేక్ గాడ్ హుండీ అని పేపర్లో రాసుకున్నాడు మైనర్ బాలుడు. వచ్చేటప్పుడు కత్తి తెచ్చుకున్నాడు ఆ మైనర్. అలాగా ఆ హుండీ బ్రేక్ చేసి 80,000 తీసుకున్నాడు మైనర్. అక్కడ బహుశా ఏదో దేవాలయం ఉంటుంది, టెంపుల్ ఉంటుంది. ఆ ప్రాంతంలో ఆ టెంపుల్ని హుండీని పగలగొట్టి, టెంపుల్ హుండీ పగలగొట్టి అక్కడ నుంచి 80,000 ఎత్తుకెళ్తున్న క్రమంలో సహస్ర చూసుంటుంది. అందుకే సహస్రని పక్కగా డబ్బు తీసుకొని వెళ్తుండగా సహస్ర చూసిన ఆమెపై కూర్చొని గొంతు నలిమి బాలుడు చంపాడు. చనిపోయిందో లేదని డౌట్ పడ్డాడు నిందితుడు. ఎట్టి పరిస్థితుల్లో బతకూడదని విచ్చలవిడిగా మైనర్ పొడిచినట్టు తెలిసిన సహస్రపై మొత్తం 21 కత్తిపోట్లున్నాయి. ఈ నేపథ్యంలో ప్రస్తుతం మా కొలీగ్
సురేష్ జైన్ అవుతున్నారు. సురేష్, చాలా క్రూరంగా చాలా ప్రొఫెషనల్గా మర్డర్ చేసినట్టుగా తెలుస్తుంది. హౌ టు బ్రేక్ గాడ్ హుండీ అని రాసుకున్నట్టుగా సమాచారం. అంటే ఏంటి, ఎందుకు, అంటే అక్కడ పక్కన ఏదైనా దేవాలయం ఉందా? హుండీని పగలగొట్టి వెళ్తున్న క్రమంలో సహస్రని పక్కగా గొంతు నొలిమి చంపి ఆధారం లేకుండా బయటపడ్డా 10వ తరగతి అబ్బాయి? పోలీసుల దర్యాప్తులో సంచలన విషయాలే బయటకు పడ్డాయి. దాదాపు 5 రోజుల నుంచి ఈ కేసును ఇన్వెస్టిగేట్ చేస్తున్న పోలీసులు బాలుడే, పక్కింట్లో ఉన్నటువంటి బాలుడే హత్య చేశాడని చెప్పేసి కూడా గుర్తించడం జరిగింది. అత్యంత దారుణంగా బాలికను కత్తిపోట్లతో హత్య చేసిన బాలుడిని ప్రస్తుతం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు అదుపులోనే ఉన్నాడు. ఎందుకంటే ప్రస్తుతం అందరిపైన అనుమానంతో పోలీసులు విచారించారు. ఒక్కొక్కరిగా ఆ బాలిక ఇంటి పక్కన ఉన్నటువంటి కుటుంబాలను పిలిచి ఎవరిపైన అనుమానాలు ఉన్నాయా, ఎవరైనా కొత్త వ్యక్తులు వచ్చారా, ఈ ఇంట్లోకి ఎవరు వచ్చారు, మీరేమైనా చూసారా అనే కోణంలో అన్ని వాళ్ళకి సంబంధించిన ఏదైతే ఆధారాలు కావో వాటన్నిటిని ఇన్వెస్టిగేషన్ వెళ్తున్న క్రమంలోనే ఈ బాలుని కూడా పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేశారు. ఆ తరుణంలోనే తానే హత్య చేసినట్టుగా పోలీసుల ముందు ఒప్పుకున్నట్టు తెలుస్తుంది. తాను ముందుగానే ఆ ఇంట్లో ఉన్నటువంటి దేవుడి దగ్గర డబ్బులు ఉన్నాయని సమాచారం తెలుసుకొని అక్కడ ఎలా చోరీ చేయాలి, ఎలా బయటికి రావాలి, ఎలా పోవాలి అనే దానికి సంబంధించి ఒక పేపర్ పైన ఇంగ్లీష్లో కొన్ని వర్డ్స్ రాసుకోవడం, ఆ పేపర్ని పోలీసులు స్వాధీనం చేసుకున్న తర్వాతే ఈ బాలుడే హత్య చేశాడని చెప్పేసి కూడా కన్ఫర్మేషన్కి పోలీసులు రావడం జరిగింది. ప్రస్తుతం